మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారు అంతు చూస్తాం, 4వ తేదీ తర్వాత ముసళ్ళ పండగ ఉంది, మీరంతా కాచుకోండి, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ అంతు తేలుస్తామని చెప్పి బెదిరింపు మాటలకు దిగడం జరుగుతూ ఉంది. ఓటమి భయంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన ఈ ప్రక్రియలో ఒకవైపేమో మేము గెలుస్తూ ఉన్నాం, ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము సిద్ధమవుతున్నామని చెబుతూ, మరోవైపు దింపుడు గల్లెం ఆశతో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని చీత్కరించారని స్పష్టంగా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో విధంగా కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలి, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరినీ కూడా లొంగ తీసుకొని బెదిరించుకొని కౌంటింగ్ ప్రక్రియలో లాభం పొందాలని ఒక దుష్ట ఆలోచనతో బెదిరింపులకు పాల్పడడం జరుగుతూ ఉంది. పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకోని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించారు, ఇబ్బందులు పెట్టారు, బెదిరించారు, దాడులు చేశారు, జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు ఎదురెడ్డి పోరాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి ఉద్యోగులపైన, ఉపాధ్యాయులపైన, పెన్షనర్లపైన మీరు ఏ విధంగా వేధింపులకు దిగారో, అనగదొక్కారో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ చూశారు. దాదాపు 5,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఒక దుగ్ధతో, కోపంతో వారిని బెదిరించే ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. మీ బెదిరింపులకు ఏ ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎవరు భయపడరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఉద్యోగికి, ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గత 4 రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేవారు రూల్స్ గీల్స్ ఏమీ పాటించకూడదు, మేము ఏమి చెప్తే దాని ప్రకారమే ఓటు లెక్కింపు చేయాలి, అలాంటి వారు మాత్రమే దాడులు, దౌర్జన్యాలకు దిగేవారు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియకు వెళ్ళండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడం విచారకరం. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు రేపు ఎన్నికల కౌంటింగ్ రోజున బయట ఉంటే ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. కాబట్టి రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, పేర్ని నాని గారిని, వారిద్దరిని కూడా పోలీసుల అదుపులో పెట్టుకోవాలని చెప్పి, పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అనేక రకాలైన గందరగోళాలకు తెరతీసి ఏది ఏమైనప్పుడు కూడా తమ మాట నెగ్గాలని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. రాజకీయాల్లో గెలుపోవడంలో, ఎన్నికల్లో గెలుపోవడంలో సహజం. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మేము అధికారం కోల్పోయినప్పుడు హుందాగా ఓటమిని అంగీకరించాం. ఆ రోజు కూడా ఆ ఎన్నికల్లో మాకు అనేక మంది మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఏ రోజు కూడా మేము వాళ్ళని బెదిరింపులకో లేకుంటే భయపెట్టాలనే ప్రయత్నం చేయలేదు. ఆ ఎన్నికను మేము హుందాగా ఓటమిని అంగీకరించాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం చేసే అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు చేశాం, పోరాడం, ప్రజలకు అండగా నిలిచాం. ఎన్నికను హుందాగా స్వీకరించుకోకుండా ఎన్నికలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసుకున్న నాయకులు, అంటే మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా, మీ వ్యవహార శైలి ద్వారా, మీ భావోద్వేగాల ద్వారా మీరు ముందే ఓటమిని అంగీకరించినారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోంది. రేపు ఈ సమయానికల్లా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఖచ్చితంగా స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ఆ మేరకు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి
రేపు ఈ సమయానికల్లా రాష్ట్రంలో మంచి మెజారిటీతో ప్రజల ఆశీస్సులు పొందుతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రజలను ఉద్యోగులను భయపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న పేర్ని నానిని సజ్జలను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని కౌంటింగ్ ప్రక్రియకు విఘాతం కలగకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న 1వ తేదీన ఆఖరి విడత ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సెఫాలజిస్టులు, అనేక సర్వే సంస్థలు వారి చేసిన సర్వే ఫలితాలను విడుదల చేయడం జరిగింది. రకరకాల సంస్థలు, కొన్ని పెద్ద సంస్థలు, చిన్న సంస్థలు అన్నీ కూడా ఫలానా దేశంలో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఫలానా రాష్ట్రంలో ఈ పార్టీ ముందంజలో ఉంది. ఆ కోవలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, కొన్ని సంస్థలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఇవ్వడం జరిగింది. అది సర్వసాధారణం. వారి సర్వే సంస్థలు వారి ఫలితాలను బట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఆరామస్థాన్ గారు మాత్రమే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాయని చెప్పడం జరిగింది. ఆయన చెప్తున్న విశ్లేషణలు కానీ ఆయన చెప్తున్న భావన కూడా పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నారు అర్థమవుతోంది. ఆరామస్థాన్ గారికి సవాల్ చేస్తా ఉన్న ఈ సందర్భంగా, మీరు 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఎక్కడ ఉన్నారో వివరాలు చెప్పగలరని ఆరామస్థాన్ నేను సవాల్ చేస్తున్నా. మీరు ఆ రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్ దగ్గర మీరు దాదాపు 4 గంటల పాటు సమావేశమై వారిచ్చిన సూచనలు, సలహాలు వారికి ప్రభావితానికి లోనై మీరు విజయవాడ నుంచి చిలకలూరుపేటకు పోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీ సర్వే ఫలితాలని చెప్పి చెప్పడం జరిగింది. సవాల్ చేస్తానా, దీనికి ఒక శాసనమండలి సభ్యుడిగా నేను కట్టుబడి ఉంటా. మీరు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమై ఆయన సలహాలు సూచనల మేరకు సర్వే ఫలితాలను ఇచ్చారా లేదో నువ్వు నమ్మిన దేవుని మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవు ఆరామస్తారని చెప్తా ఉన్నా. నేను ఎక్కడ కాల్చిన ప్రమాణం చేస్తాను, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సమావేశమై ఆయన ఇచ్చిన పేపర్లను, ఆయన టైప్ చేసిన ఫలితాలను మాత్రమే నువ్వు ప్రకటించావు తప్ప నిజంగా వాస్తవపూరితమైన ఫలితాలను ప్రకటించలేదు. అది నీ మనస్సాక్షికి తెలుసనే విషయాన్ని ఆరామస్థాన్ గారికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఇచ్చిన సర్వే రిపోర్ట్లలో చెప్తా ఉన్నారు, బయటి ప్రాంతాల నుంచి కేవలం 3,40,000 మంది మాత్రమే వచ్చారని చెప్పి. ఈ భారతదేశం నుంచి దాదాపు 12 లక్షల మంది బయటి ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఓట్లు వేయడం జరిగింది. ఒక్క బెంగళూరు నగరం నుంచే 4 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వారికి నచ్చిన పార్టీకి, వారు మెచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరిగింది. మీరు చేసిన క్యాల్కులేషన్సే తప్పు. 5,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకొని ఓటు వేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులు ఎవరి వైపు ఓటేశారో నీ అంచనాలలో, నీ సర్వే ఫలితాలలో ఎక్కడైనా కూడా అది మీరు స్పష్టం చేయలేదు. దాంట్లో మీరు అంచనా వేసుకున్నారో లేదో తెలియని పరిస్థితి. నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత అసహనంగా ఉందో వారి గురించి కూడా మీ సమీక్షల్లో కానీ మీ సర్వేలో కానీ ఎక్కడ రాలేదు. కానీ ఎవరికి కావాల్సిన సర్వేలు వాళ్ళు ఇచ్చుకుంటే దాంట్లో స్వేచ్ఛ ఉంది, మేము దాన్ని ప్రశ్నించడంలే. ఎవరికి నీకు తోచింది నువ్వు ఇచ్చావు, కానీ దాన్ని పక్షపాత ధోరణితో ఇచ్చేసి దీన్ని మళ్ళా అనేక మంది కార్యకర్తలను ఈరోజు మీ మాటలు నమ్మో లేకుంటే ఇతర మాటలు నమ్మో ప్రభావితానికి లోనయ్యే వాళ్ళు ఎవరూ లేరు. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. మస్తాన్ కానీ ఇంకొక మస్తాన్ కానీ ఎవరు చెప్పినా ఎవరు చేసినా రేపు బంపర్ మెజారిటీతో అత్యధిక స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందనే విషయాన్ని మస్తాన్ గారు రేపు ఉదయం 9:30 గంటలకే ఆయనకు తేటతెల్లమవుతుంది. మరోసారి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మీరు ఎవరితో కలిశారో, ఎవరితో సమావేశమయ్యారో స్పష్టం చేయాలని చెప్పి మస్తాన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మస్తాన్ గారు ఆ సర్వే ఫలితాలు కానీ ఇయ్యకుంటే రేపు వైఎస్ఆర్సీపీ తరఫున కౌంటింగ్ పోయేవాడు కానీ లేడు. కార్యకర్తలందరికీ స్పష్టంగా తెలుసు ఇది దింపుడు గల్ల మాసం. జగన్మోహన్ రెడ్డి 151 ఇచ్చానని చెప్పి ఆయనేమో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయినాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మీరు కొట్టండి, సంపండి, తిట్టండి, ఏదైనా సరే మీరు బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చినా సరే, ఈవీఎంలు పలగొట్టైనా సరే ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చేట్టుగా చేయండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదో విధంగా కౌంటింగ్ పోవాలంటే కౌంటింగ్ పోయే పరిస్థితి కానీ లేదు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎందుకు అడిగి అవమానకరంగా ఓటమి భారంతో మేము రావాలి, కౌంటింగ్ పోవనే పరిస్థితి కార్యకర్తలందరూ కూడా స్పష్టం చేసేటప్పుడు
ఏదో విధంగా వాళ్ళందరినీ కూడా కనీసం కౌంటింగ్ కేంద్రాల దగ్గర వరకన్నా పోయేదానికి ఆరామస్థాన్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని వారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొంత ఉత్తేజపరచాలనే ఒక ప్రయత్నం చేయడంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే టీం ఈ ప్రయత్నంలో